తమ్ముడు సైడ్ రా. ఓటేసి మీకు రేపు నెల నుంచి 4000 పెన్షన్. ఓకేనా? నమస్తేనా. కొద్దిగా రండి మన ఈరోజు 33వ వార్డు బద్వేలు గుప్తానగర్లోని 33వ వార్డులో మా క్యాన్వాస్ జరుగుతుంది. ఇక్కడ గాండ్ల వీధిలో ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. మా క్యాన్వాస్లో ప్రజల సమస్యలు వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ప్రజల సమస్య ఏవైతే మేము గుర్తించామో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందనతో పాటు వాళ్ళ సమస్యలు కూడా చెప్తున్నారు. సో అవన్నీ మేము మన గవర్నమెంట్ వచ్చిన రితీశన్న గారు చెప్పినట్టు మేడం గారి ఆశీర్వాదంతో రితీశన్న గారి ప్రోత్సాహంతో 100 రోజుల్లో మేము అన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడున్న రోడ్డు సమస్యలు కానీ కొలాయి కరెంటు డ్రైనేజీ శ్మశానం వాటెవర్ ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ మేము మా గవర్నమెంట్ ఇచ్చిన 100 రోజుల్లో ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసి ప్రజల కోసం ప్రజల అవసరార్థం ప్రజలు క్షేమంగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మేము ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ లోకల్ సమస్యలు రోడ్లు చాలా ఉన్నాయి, లైట్లు లేవు, డ్రైనేజ్ చాలా ఇబ్బంది ఉంది. చూశాను నేను ఒక ఇంజనీర్గా. నేను ప్రజలకు వాళ్ళకి ఇవ్వాల్సిన మౌలిక వసతులన్నీ కల్పిస్తామని వాళ్ళందరికీ ఇక్కడ ప్రజలందరికీ ప్రెస్ సమ్ముఖంగా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. మేము గెలిస్తే మాకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు మరియు స్టేట్ గవర్నమెంట్ నిధులు నిధులు వస్తాయి, అపారమైన నిధులు వస్తాయి. కాబట్టి ఈ సమస్యలను నిధులతో సంబంధం ఇబ్బంది లేకుండా మేము పనులు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సుపరిపాలన అందిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలందరినీ కమలం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే నేను మీకు అండగా తోడుగా ఉండని ఆప్తునిగా ఉంటా. ఎప్పుడు పలికినా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలని పరిష్కరిస్తారని స్పష్టమైన హామీ ఇస్తూ మరొకసారి మీ అందరు నాకు కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను.